హాయ్ అండి, వెల్కమ్ టు ప్రియా చందు వ్లాగ్స్. చాలా డేస్ నుంచి అనుకుంటున్నాను హారర్ స్టోరీస్ చేయాలని. చూస్తున్నా బట్ ఎవరు సెండ్ చేయట్లేదు. అందుకే స్టాప్ చేశా. 2 days బ్యాక్ మన సబ్స్క్రైబర్ మీనాక్షి గారు మనకు తన లైఫ్లో జరిగిన ఒక హారర్ స్టోరీ షేర్ చేసుకున్నారు. తనలాగే మీరు ఎవరైనా మీ లైఫ్లో జరిగిన హారర్ స్టోరీ కానీ, లవ్ స్టోరీ కానీ, ఆర్ ఎనీ ఎమోషనల్ స్టోరీ కానీ మన ఛానల్లో షేర్ చేసుకోవాలనుకుంటే వెంటనే డిస్క్రిప్షన్లో ఇచ్చిన ఇన్స్టా ఐడికి అయితే సెండ్ చేసేయండి. అండ్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. కొత్తగా కట్టించిన ఇంట్లోకి వచ్చిన ఒక కుటుంబం, మొదట చిన్న చిన్న సంఘటనలు, తర్వాత భయంకరమైన అనుభవాలు, చివరికి వాళ్ళు ఆ ఇంటిని వదిలి వెళ్ళిపోయేంత వరకు వదలలేదు. అసలు ఏం జరిగిందో తెలుసుకోవాలంటే స్టోరీ ఎండ్ వరకు చూడండి. నా పేరు మీనాక్షి. మాది ఖమ్మం పక్కన ఒక చిన్న విలేజ్. మేము ఫస్ట్లో ఒక ఇంట్లో ఉండేవాళ్ళం రెంట్కి. ఆ ఇల్లు మాకు బాగా కలిసి వచ్చింది. అది 1 BHK ఫ్లాట్. కానీ మా ఓనర్స్ రెన్యువేట్ చేయించి 2 BHKగా చేంజ్ చేయాలని మమ్మల్ని ఖాళీ చేయమన్నారు. ఇల్లు వెతుక్కోవడానికి మాకు 10 days టైం మాత్రమే ఇచ్చారు. నేను మా హస్బెండ్ ఆఫీస్ కూడా లీవ్ పెట్టి ఇల్లు వెతుక్కోవడానికి స్టార్ట్ అయ్యాము. అలా కొత్తగా కన్స్ట్రక్ట్ చేసిన ఒక 4 floor బిల్డింగ్లో 2nd floorలో మాకు ఇల్లు దొరికింది. టైం లేకపోవడంతో ఇక ఆ ఇల్లు కూడా బాగుంది, అది కూడా 1 BHKనే అని ఓకే చేశాము. సో అందులోకి ఎంక్వైరీ కూడా చేయకుండా షిఫ్ట్ అయిపోయాము. సామాన్లు మొత్తం అన్నీ షిఫ్ట్ చేసి పాలు పొంగించాలని పాలు పొంగిస్తుంటే పాలు విరిగిపోయాయి. నాకు అది చూడగానే ఏదో డౌట్ వచ్చింది అండ్ భయం కూడా వేసింది. కానీ మా వారు, ఎందుకు అన్నీ అలానే థింక్ చేస్తావు, పాజిటివ్గా కూడా చూడాలి, పాలు పొంగటంతో దిష్టి అంతా పోయింది అని కూడా అనుకోవచ్చు కదా, అలా ఎందుకు అనుకోవు నువ్వు అని నన్ను కన్విన్స్ చేశారు. మళ్ళీ అదంతా క్లీన్ చేసేసి ఇంకో ప్యాకెట్ తీసుకొచ్చి పాలు పొంగిచ్చాము. ఆ రోజు నైట్ నాకు భయంకరమైన కల వచ్చింది. డ్రీమ్స్ నార్మలే కదా అని లైట్ తీసుకున్నాను. 3 days తర్వాత మా బాబుకి ఫీవర్ అండ్ వామిటింగ్ స్టార్ట్ అయ్యాయి. జస్ట్ కర్డ్ రైస్ తిన్నాడంతే, దానికి ఫుడ్ పాయిజన్ అయ్యిందంట. ఇంకా వెంటనే హాస్పిటల్ తీసుకెళ్ళాము. అలా ఎవ్రీ వీక్ ఏదో ఒక రీజన్తో ఫీవర్ అండ్ వామిటింగ్స్ వచ్చేవి. ఇన్ని టైమ్స్ ఇలా అవుతుంది అని చెప్పి డాక్టర్ ఎన్ని టెస్టులు చేసినా అన్ని నార్మల్ అనే వచ్చేవి. ఆ సంగతి పక్కన పెడితే నాకు డైలీ 2:30కి ఆ టైంకి అలా మెలకు వచ్చేది. అలా మెలకు వచ్చిన ప్రతిసారి లివింగ్ రూమ్లో నుంచి ఏవేవో ఏడుపులు, చిన్న చిన్న సౌండ్స్ వినిపించేవి. అప్పుడప్పుడు నేనే లేచి ఏంటి సౌండ్స్ వస్తున్నాయని చెప్పి లివింగ్ రూమ్లోకి వచ్చి చూస్తే అక్కడ ఎవరూ ఉండకపోగా అదొకలాంటి బ్యాడ్ స్మెల్ అయితే వచ్చేది. మా బాబు స్కూల్కి, మా హస్బెండ్ ఆఫీస్కి వెళ్ళిపోయాక పనంతా చేసుకొని కాసేపు పడుకుంటే ఆ టైంలో వచ్చి ఎవరో నన్ను తాకుతున్నట్టు అనిపించేది. అప్పుడప్పుడు అరికాల మీద గట్టిగా కొట్టినట్టు బాగా తెలిసేది నాకు. అలా కొట్టినప్పుడు లేచి చూస్తే ఎవరు ఉండేవారు కాదు. అలా 1 month టార్చర్ తర్వాత మా వారి కూర్చొని పెట్టి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశాను. వారు నన్ను నమ్మలేదు. అయినా వారికి జరిగితే కదా తెలిసేది. నాకు కూడా ఫ్రీక్వెంట్లీగా ఫీవర్ వచ్చిపోయేది. అలా వచ్చినప్పుడు టాబ్లెట్స్ వేసుకొని కాసేపు రెస్ట్ తీసుకుంటాం కదా, ఇప్పుడు అస్సలు పడుకోనిచ్చేది కాదు. గుండెల మీద తొక్కేసేది. ఏదో ఉందని అర్థమవుతుంది కానీ అది ఏంటి, మేలా ఫీమేలా అనేం తెలిసేది కాదు. ఇంకా నేను ఒంటరిగా ఇంట్లో ఉన్నప్పుడు ఎవరో నన్ను చూస్తున్నట్టు, నాతో ఏదో చెప్పాలని ట్రై చేస్తున్నట్టు అనిపించేది. నాకు ఒక రోజు ఆఫ్టర్నూన్ తినేసి ఒక్కదాన్నే బెడ్రూమ్లో పడుకొని ఉండగా సడన్ గా ఎవరో నా కడుపు మెలిపెట్టి తిప్పుతున్నట్టు అనిపించింది. సివియర్ గా స్టమక్ పెయిన్ కూడా వచ్చేసింది. ఎంతలా అంటే నేను బెడ్ పై నుంచి కూడా లేవలేకపోయాను, కళ్ళు తెరవలేకపోయాను. కానీ నాకు పెయిన్ తెలుస్తుంది. ఏదో ఒక నల్లటి ఆకారం నీడలా ఉంది అంతే. అది ఒక మూల నిల్చొని నన్ను చూసి నవ్వుతుంది. అదే నేను దాన్ని ఫస్ట్ టైం చూడటం. ఇంక వెంటనే భయమేసి అమ్మవారిని తలుచుకున్నాను. నేను కనీసం వారానికి 3 సార్లైనా లలిత సహస్రనామాలు జపించడం నాకు అలవాటు. అలా ఆ టైంలో మనసులో జపించడం స్టార్ట్ చేశాక కళ్ళు తెరవగలిగాను. ఇంక వెంటనే పక్కనే ఉన్న మొబైల్ తీసుకొని మా వారికి కాల్ చేశాను. ఆయనకి 1 hour పట్టింది రావడానికి ఇంటికి. వెంటనే హాస్పిటల్లో అడ్మిట్ చేశారు. నాకు ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ వచ్చిందని, ట్యూబ్లోనే రప్చర్ అయిందని చెప్పారు. వెంటనే ఆపరేషన్ చేసి ఆ ట్యూబ్ రిమూవ్ చేయకపోతే అదే నాకు లాస్ట్ రోజు అని చెప్పేసరికి వెంటనే ఆపరేషన్ స్టార్ట్ చేశారు. ఇంకా ఆపరేషన్ అయ్యాక నన్ను చూసుకోవడానికి అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చారు. వాళ్ళు నాతో ఉన్నంతసేపు బాగుండేది. వాళ్ళు ఇన్ కేస్ నేను పడుకోనని వాళ్ళ పనిలో వాళ్ళు ఉన్నారంటే మాత్రం ఒంటరిగా ఉన్నప్పుడు మళ్ళీ సేమ్ రిపీట్. నాకు మాత్రమే కనపడుతూ నన్ను చూసి అదొకలాగా నవ్వేది. అలా రెస్ట్ తీసుకుంటున్నప్పుడు నా మీద పడి తొక్కేది. మా అమ్మ వాళ్ళు కూడా 1 monthకి నేను రికవరీ అయ్యి కొంచెం నా పనులు నేను చేసుకునే స్టేజ్కి వచ్చాక వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయారు. అలా కొన్ని రోజులకి వినాయక చవితి వచ్చింది. ఇంకా ఫెస్టివల్ అంటే ఇల్లు క్లీన్ చేసుకుంటాం కదా.
నేను కొంచెం ఈజీ పనులు కంప్లీట్ చేసుకొని పడుకున్నాను. మా వారు ఆఫీస్ నుండి వచ్చాక రిమైనింగ్ పనులన్నీ కంప్లీట్ చేసి తినేసి పడుకుందామని బెడ్రూమ్ లోకి రాగానే నేను పడుకొని నిద్రపోతుంటే నా పక్కనే ఒక నల్లటి ఆకారం నిల్చొని నా పక్కనే నన్నే చూస్తోందట. ఆయన టెన్షన్ తో వెంటనే లైట్ ఆన్ చేశారు. అక్కడ ఏం కనిపించలేదు. అలా నైట్ అంతా లైట్ ఆన్ చేసుకొని పడుకున్నాము. మార్నింగ్ లేచేసరికి మా వారికి ఫుల్ ఫీవర్. టెంపరేచర్ చెక్ చేస్తే 104 degrees ఉంది. హాస్పిటల్కి వెళ్ళి ఇంజెక్షన్ వేసుకున్నా, మెడిసిన్ వేసుకున్నా తగ్గలేదు. నాకు అర్థమయ్యింది అలా ఎందుకు తగ్గట్లేదు అని. వెంటనే దర్గా దగ్గరికి వెళ్ళి తాయిత్ అయితే తీసుకొచ్చాను. ఇంకా వాళ్ళు ఏం చేశారంటే ఒక బిస్లరీ వాటర్ బాటిల్ కొని ఆ వాటర్ని మంది ఇచ్చారు. ఆయనకి వాటర్లో కొంచెం కలిపి ఇవ్వమని, ఇల్లంతా చల్లమని చెప్పారు. అప్పుడు తగ్గింది ఆయనకి ఫీవర్. తగ్గిన వెంటనే మళ్ళీ దర్గా దగ్గరికి వెళ్ళి విషయం అంతా చెప్పాము. ఆయన మా ఇంటికి వచ్చారు. ఏదో వాళ్ళ పద్ధతుల్లో పూజ లాంటిది చేసి వెంటనే ఆ ఇల్లు ఖాళీ చేయమని అయితే చెప్పారు. మేము కూడా ఎందుకు ఏమిటి అని అడగకుండా వెంటనే ఇల్లు ఖాళీ చేశాము. తర్వాత చెప్పారు ఆయన అక్కడ ఇంతకు ముందు ఒక పాత ఇల్లు ఉండేదని, అది కూడా గ్రౌండ్ ఫ్లోర్ అండ్ ఫస్ట్ ఫ్లోర్ అంతే. ఆ ఇంట్లో గ్రౌండ్ ఫ్లోర్లో ఒక షాప్ ఉండేదంట, ఫస్ట్ ఫ్లోర్లో 2 portions ఆఫ్ ఇల్లు ఉండేదంట. ఆ ఇంట్లో ఒక అమ్మాయి వాళ్ళ పేరెంట్స్ దాన్ని లవ్ చేసిన వాడితో మ్యారేజ్కి ఒప్పుకోలేదని అతను అండ్ ఆ అమ్మాయి ఇద్దరు ఒక రోజు నైట్ ఆ ఇంటి మిది పైకి వచ్చి, అంటే మేముండే ఫ్లోర్లో అనమాట అదంతా జరిగింది. ఇద్దరు ఒకేసారి పురుగుల మందు తాగేశారు. అలా వాళ్ళు సూసైడ్ చేసుకున్న కొన్ని రోజులకి ఆ మిది పైన వాళ్ళు తిరుగుతూ ఉన్నారని కొంతమంది కనిపించి భయపెట్టారని ఆ పైన ఉన్న 2 portionsలో వాళ్ళు ఖాళీ చేశారు. ఇంకెవరు కూడా వాళ్ళకి భయపడి ఆ ఇంటికి అయితే రాలేదు. అది తెలిసిన ఓనర్స్ ఆ ఇల్లు మొత్తం కొట్టేసి మళ్ళీ పూజలు గీజలు అవన్నీ చేయించి ఆ 4 floors బిల్డింగ్ అయితే కట్టారంట. బట్ అవి ఇంకా అక్కడే ఉన్నాయని ఆ దర్గా ఆయన అయితే చెప్పాడు. అవే నాకు అబౌట్ అయ్యేలా చేశాయంట. మేము ఇల్లు ఖాళీ చేసిన తర్వాత ఆ ఇంట్లోకి ఎవరు రాలేదు ఇప్పటి వరకు. అయినా ఆ తర్వాత కూడా కొన్ని పూజలు చేయించారు, అయినా ఎవరు రాలేదంట. మేము ఇప్పుడు ఉంటున్న ఇల్లు అదేమింటికి జస్ట్ కొంచెం దూరంలోనే ఉంటుంది. నాకు ఇప్పటికీ ఆ రూట్లో వెళ్ళాలంటే పిచ్చ భయం. జస్ట్ ఆ ఇంట్లో 4 months ఉన్నామంతే, అప్పటికే ఎంత నరకం చూపించాలో అంత చూపించేసింది. ఆ ఇల్లు చేంజ్ అయిన 2 monthsకి నేను మళ్ళీ ప్రెగ్నెంట్ అయ్యాను. ఇప్పుడు నాకు 9th month, డెలివరీ డేట్ కూడా ఏప్రిల్లోనే ఇచ్చారు. ఐ హోప్ టు హ్యావ్ ఏ సేఫ్ డెలివరీ. ప్లీజ్ బ్లెస్ మీ ఆల్. ఇదండి మీనాక్షి గారు మనతో షేర్ చేసుకున్న అండ్ వాళ్ళ లైఫ్లో జరిగిన హారర్ ఇన్సిడెంట్. ఈ స్టోరీ అంతా విన్నాక నాకు ఒకటే అనిపించింది, ఏదైనా రెంటెడ్ హౌస్లోకి వెళ్లే ముందు ముఖ్యంగా మనకు తెలియని ఏరియాస్లో ఖచ్చితంగా చుట్టుపక్కల ఉండే వాళ్ళని ఎంక్వైరీ చేయాలి. మనకి ఎంత ఎర్జెన్సీ ఉన్నా కానీ ఎంక్వైరీ చేసి వెళ్ళాలి ఆ ఇంట్లోకి, లేకపోతే ఇలాంటి కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేయాల్సి ఉంటుంది. వాళ్ళు చేసిన ఒకే ఒక తప్పు వల్ల వాళ్ళ బేబీని అయితే వాళ్ళు కోల్పోయారు. నా ఒపీనియన్ అయితే చెప్పాను. ఈ విషయం మీద మీరేమనుకుంటున్నారో కామెంట్లో అయితే మాకు తెలియజేయండి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అప్పటి వరకు మన ఛానల్లో ఉన్న రిమైనింగ్ వీడియోస్ కూడా మీకు ఇంట్రెస్ట్ ఉంటే చెక్అవుట్ చేయండి. థ్యాంక్ యూ. బై బై.